foye baba kumado foye baba మరి పిల్లలు లాస్ అంటే అన్ని కూడా ఎవరు ఏం చేయాలి? అంబేద్కర్ రాసిండు కదా సిద్ధాంతం, రాజ్యాంగం రాసిందా? రాజ్యాంగంలోనే అన్ని కూడా బైబిల్లో ఉంటాయి పిల్లలు. ఒక ఆయనని ఎవరైనా వచ్చి ఏమన్నా అన్నారనుకో, ఆయనకి ఎట్లాంటి శిక్ష ఇవ్వాలి, అమ్మ నాన్నని చూసుకోలేరనుకో వాళ్ళకి ఎట్లాంటి శిక్ష ఇవ్వాలి, పిల్లల్ని కొట్టిరనుకో వాళ్ళకి ఎట్లాంటి శిక్ష ఇవ్వాలి, ఇవన్నీ కూడా బైబిల్లో రాసిరు పిల్లలు. అందుకే దాన్ని లా బుక్స్ అంటారు. ఏ బుక్స్ అంటారు? మరి హిస్టరీ బుక్స్ అంటే అప్పటి కాలంలో రాజులు ఉంటున్నాయి కదా, రాజుల పరిపాలన ఉంటున్నాయి కదా, చాలా మంది రాజులు ఈ భూమిని పరిపాలించిన పిల్లలు, వాళ్ళందరి గురించి కూడా బైబిల్లో రాయబడింది. మరి హిస్టరీ బుక్స్ అంటే పిల్లలు ఇప్పుడు నేను లాలీపాప్ ఎవరికి ఇస్తున్నా అంటే కేసీఆర్ గర్ల్స్ ఎవరికి ఇస్తా అనుకుంటున్నారు? అబ్బా కరెక్ట్ గెస్ చేసింది. గ్రీన్ డ్రెస్ పాప. క్లాప్స్ కొట్టండి. అక్క నాకు లాలీపాప్ కావాలి, నేను కూడా చెప్తా అన్న వాళ్ళు నేను 1 2 3 అనగానే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్ చెప్తే చాక్లెట్ ఇస్తాను. జీసస్ వచ్చి పుట్టిన తర్వాత ఉంది, హిస్టరీ
హిస్టరీ అంటే ఏంటంటే నాన్న, నిన్న జరిగింది చూడు, నిన్న జరిగిందని మనం ఏమంటాం? గతం అంటాం. గతం అలా నిన్న జరిగిందని ఏంటి? దానంతా హిస్టరీ అంటారు. ఓకేనా? హిస్టరీ అంటే అక్కడ ఏం జరిగింది, ఆ రోజంతా ఏం జరిగిందో చెప్పేదాన్ని హిస్టరీ. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ అంటేనేమో జీసస్ భూమికి వచ్చినప్పుడు, ఓల్డ్ టెస్టిమెంట్ అంటేనేమో రాకము. ఓకేనా? దాంట్లో హిస్టరీ ఉంది, దీంట్లో హిస్టరీ ఉంది. ఓకే, సరే పిల్లలు, గాస్పల్స్ అంటే ఏంటంటే యేసు ప్రభు భూమికి వచ్చి ఏమేమి చేసిండో చెప్పేటి అన్ని కూడా గాస్పల్స్. కుష్ఠరోగులు, మదర్ తెరీసా ఏం చేసింది? కుష్ఠరోగులకు సేవ చేసింది కదా. ఆమె కుష్ఠరోగులకు పురుగులన్నీ చేతులలో పోయి అంతా పోతే ఆమె నోరుతోని ఇట్లా పీల్చుకుంటే పక్కకు ఉమ్మేడంత, అంత సేవ చేసింది. అట్లాంటి సేవ యేసు ప్రభు ఆమెకు అంత మంచి మనసు ఇచ్చిండు. యేసు ప్రభు కూడా అట్లాంటి వాళ్ళని బాగు చేసిండు పిల్లలు. కానీ నిన్ను నేను మంచి రెడీ చేస్తా, రాజుకి నచ్చినట్టు నిన్ను తయారు చేస్తా అని హేగి అంటుండు. ఎవరంటారు? ఎవరితోనంటుండు? ఎస్తేర్తోని. ఒకరోజు ఆ రాజు అందరిని పిలిచే రోజు వచ్చేసిందిరా. రాజు ఏం చేస్తాడంటే వీళ్ళందరూ రెడీ అవుతారు కదా, ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు. రాజు రాని అయిపోయింది కదా, ఎస్తేరు మొదకాయ ఎక్కడ కూర్చుంటుండే తెలుసా? గాడ డోర్ దగ్గర కూర్చుంటుండేరా. ఎందుకంటే ఎస్తేరు పాపం అనాది ఎవ్వరు లేరు, లోపల ఏం జరుగుతుందో తెలియదు, ఉంచుతారా చంపుతారా తెలుసా? అందుకనే మొదకాయ అక్కడే చూస్తూ ఉండేవాడు. అయితే మొదకాయ ఒకరోజు ఇట్లనే
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు మొదటి రోజు 29వ తారీఖు కాచాపూర్ బేదల్ ఇమాన్యుయల్ చర్చ్ నందు సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ను నిర్వహించుటకు ప్రభు కృప చూపించుడు. స్థానిక సంఘం వారి అపూర్వమైన సహాయము రేపు సంఘ బిడ్డల ద్వారా దేవుడు బలపరిచే కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడు. ప్రార్థించండి. రేపటి రోజు దోమకొండలో 2 రోజులు సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దాన్ని కూడా దేవుడు మహిమకరంగా జరిగినట్టు ఈ రోజు సుమారు 80 మంది పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరి కొరకు సంఘ విశ్వాసులే ఎంతో శ్రేష్టంగా భోజనాలు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు వారిని దీవించుగాక. దీని కొరకు ఈ పరిచయ నిమిత్తం ప్రతి విత్తనం విత్తిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రభుపేట తెలియజేసి ఈ పరిచయం గురించి ప్రార్థన చేయండి. రానున్న రోజుల్లో ఇలాంటి పిల్లల ద్వారా దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలని భారం కలిగి ముందుకెళ్తున్నాం. ప్రార్థన చేయండి ఈ పరిచయం గురించి. పరిశుద్ధాత్ముడా గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం నుండి మధ్యాహ్న కాలం వరకు మాతో ఉన్న దేవా, మా హృదయాలు తెరిచిన దేవానికి వందనాలు. ప్రభువా, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ మీరు పవిత్రపరచండి. వారి హృదయాలలో మీకు ఇచ్చిన స్థానమును బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది మొదలుకొని నాయనా నీ రాకడ వరకు నీవు వారి హృదయంలో కార్యం జరిగించండి. పిల్లలందరూ చదువుతున్న చదువులో తోడై ఉండండి. వారి అమ్మా నాన్నలను దీవించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి పరిస్థితులను దీవించండి. ముఖ్యంగా వారు చదువుతున్న చదువులో మీరు తోడయ్యండి, బలపరచండి. వారి హృదయాలలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. నీవు పనిచేసి వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని దీవించి మనుషుల దయందులు దేవుడి దయందులు వర్తిల్లే కృప వీరిపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడైన దేవా, ఇచ్చుడు తండ్రి, సమాధానములకు అధిపతి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి మధ్యాహ్న కాల సమయంలో దేవా, ఇదిగో తండ్రి చిన్న పిల్లలు తెలియ రాజని చెప్పి ఉన్నావు రాజా. మేమందరూ కూడి దేవా నేను ప్రార్థించుండగా దేవా, ఇదిగో గడిచిన సెషన్ అంతా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. వారు తండ్రి వయసునందును ప్రభా ఎదిగినప్పుడు తండ్రి ప్రభా ప్రిపేర్
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మొదటి రోజు కాచాపూర్ చర్చి నందు సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంపు మహిమకరంగా నిర్వహించడానికి ప్రభు కృప చూపించాడు. సుమారు 80 మంది పిల్లలు ప్రభు మందిరములో అనేక విషయాలు నేర్చుకున్నారు. ఆటపాటలతో దేవుని నామాన్ని కనపరచడం జరిగింది. ప్రార్థించిన వారందరికీ ప్రభు వందనాలు. కొంచెం పక్క చేయాలమ్మా, అది గుంజుతారు. అరే లేమంటారు ఈ పని వచ్చేస్తుంది. ఇంకొక లైట్ వచ్చినట్టే, ఇంకొక వస్తే వచ్చినట్టే. గెలిచింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లనే వచ్చాడు బెలూన్స్ అట్లనే పట్టుకొని ఎంత వెళ్తుంది. ఇంకోటి అందరు వెళ్ళిపోండి. అందరు ఒక్కసారి రావద్దు, ఒక్కోళ్ళు వచ్చి హాయ్ మొత్తం వంట చేసినంత లడ్డు బన్ను సారీ మిన్ను ఆఫ్రికా
మీరు ఎవరెవరు సైలెంట్ ఉండి యాక్టివ్ ఉన్నారు వాళ్ళ పేర్లు అక్క వాళ్ళు రాసుకున్నారు, అక్క వాళ్ళు అందరూ చెప్తారు. తర్వాత మీ అందరికి ప్రైజెస్ ఉంటాయి, తర్వాత గిఫ్ట్స్ ఉంటాయి, తర్వాత బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసినాం కాబట్టి లాలీపాప్ ఇస్తాం. ఓకేనా? సరే. అంటే ఏంటంటే రాజు దగ్గర ఉన్న మంత్రి పేరేంటి చెప్పు. ఆమె కాదు. అరే చెప్తారు ఎవరన్నా? చెప్పు. హామాను. వెరీ గుడ్. పిల్లలు బాగున్నారా? ఎంత ఇంత మీ ముఖాలను చూస్తేనే చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతున్నారు? చాలా 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 సంతోషంగా ఉన్నారు కదా. నాకేమనిపించింది అంటే, నేను లాస్ట్ మూమెంట్లో వచ్చినా కదా, నేను కూడా చిన్నప్పుడు ఉంటే ఇటువంటి ఆటలు ఇటువంటి పాటలు ఉంటే ఎంత బాగుండునో అనిపించింది. అప్పుడు మాకు ఇలాంటి ఆటలు పాటలు ఇలాంటి మంచి విషయాలు అప్పుడు లేకుండే. అప్పుడు ఏముండే? కబడ్డీ ఆట ఒకటి, శిరగోనే ఒకటి. మీకు తెలుసా? శిరగోనే తెలుసా? గట్టే ఉండే. కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా. వచ్చేసరికి మాత్రము నేను మీతోనే ఫస్ట్ వస్తా, మీతో వచ్చి మీతోనే ఆడతా. నన్ను కూడా పిలుచుకుంటారా? ఈ సాయంకాల సమయంలో మీకు శుభోదయం తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎలా ఉండాలంటే మీ అమ్మ నాన్నకు ఇష్టంగా ఉండాలి. ఎవరైతే అమ్మ నాన్నకు ఇష్టంగా ఉంటారో వారిని దేవుడు యేసయ్య ప్రేమిస్తున్నాడు. కనుక ప్రేమించిన దేవుడు బిడ్డలారా, మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. మరలా చెప్తున్నా, మిమ్మల్ని అందరూ అభినందిస్తున్నాం. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? జూన్ 12 12కి స్టార్ట్ అయితే అందరూ కూడా 12కి వెళ్ళాలి. కానీ నేను 15కి వెళ్తా 16కి వెళ్తా అని అంటే మనం ఫెయిల్ అయిపోతాం. ఇప్పుడు ప్రైజ్లు కూడా ఎవరైతే ముందు వస్తారో వారికి ప్రైజ్. కనుక మరి మీ కొరకు చాలా చాలా ఆటలు నేర్పించినారు, పాటలు నేర్పించినారు, డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా రానున్న దినాల్లో మీరు ఇలాంటి బాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇలా మరలా పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా మీ తల్లిదండ్రులకు మీరు గౌరవంగా, మా కొడుకు చాలా మంచోడు, అక్కడికి వెళ్ళిండు, పాటలు నేర్చుకున్నాడు, ఆటలు నేర్చుకున్నాడు, అక్కడికి పోయిన తర్వాత మా కొడుకు మేము చెప్పినట్టు వింటున్నాడు. ఎవరు? మీ వాళ్ళు, మీ తల్లిదండ్రులు చెప్పాలి. ఎవరు కూడా ఇప్పటి నుండే సెల్ ఫోన్లకు బానిసలు కావద్దు. ఎంతమంది సెల్ ఫోన్ చూస్తున్నారు? చాలా మంచి. నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావా? రైట్. వీళ్ళిద్దరే సెల్ ఫోన్ చూస్తున్నాను. సెల్ ఫోన్ చూసినటువంటి వాళ్ళకు తొందరగా కంటద్దాలు వస్తాయి. ఎక్కడ ఉంటాయి కదా కంటద్దాలు. అంటే వాళ్ళు చూసినా చూడలేదు నాకే తెలియదు, కానీ మీరు చూస్తే అలా అవుతుంది. చూడకండి, సరేనా? కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత 66 books, 2 parts of it. First part Old Testament, Old Testament. Old Testament. 39. 27. Old Testament ఏమేం బుక్స్ ఉంటాయి? Old Testament నా laws, history, poetry, prophecies. New Testament లో gospel, history, letters of Paul, general letters, prophecy.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కామారెడ్డి జిల్లా బికనూరు మండలం కాచాపూర్ బేతల్ ఇమ్మాన్ చర్చ్ నందు సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ ను నిర్వహించుటకు ప్రభు కృప చూపించాడు. అద్భుతంగా సుమారు 80 మంది పిల్లలతో ఈరోజు కాచాపూర్లో సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ నిర్వహించి వారి బాగోగుల నిమిత్తము వారి భవిష్యత్తు గురించి చక్కని ఆట పాటలతోటి మోటివేషన్ క్లాసెస్ కూడా నిర్వహించడానికి ప్రభు కృప చూపించాడు. అయ్యర్పల్లి నుండి అలాగే కాచాపూర్ నుండి వచ్చిన పిల్లలందరినీ బట్టి ప్రభునామని కనపరుస్తున్నాడు. ఇంకా ఈ పిల్లలందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగించి వీరి ద్వారా వీరి కుటుంబాలకు రక్షణను దేవుడు అనుగ్రహించినట్టుగా వీరి భవిష్యత్తు గురించి వీరి యొక్క కుటుంబాల గురించి ప్రార్థించాల్సిందే ప్రభు తెలుసు. ఈ పరిచయను అలాగే రేపటి దినము దోమకొండలో 2 రోజులు జరుగుతున్న సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ గురించి ప్రతి ఒక్కరు ప్రార్థించాల్సిందిగా ప్రభుత్వ మనవి చేస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేసిన మిత్రులందరికీ కూడా ముఖ్యంగా హైదరాబాద్ లో ఉంటున్న సహోదరి శ్రీలత గారికి అలాగే సహోదరి మహిమ గారికి అలాగే ఇంకా మిత్రులందరికీ కూడా ప్రభు పేరున వందనాలు తెలియజేస్తూ అందరికీ ప్రైజ్ లార్డ్. థాంక్యూ. Love the people. Love India. Love the people. Live, love, serve. Live, love, serve. Love India. Love the people. Thank you. ఒక్కసారి అటు దిక్కు వెళ్తే మనం లాస్ట్ టైం అమ్మవారు అందరూ రావాలి. లాస్ట్ రాండి. Ready?